అందరికి నమస్కారం. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్ర ఆరోపణలు. అంటే ఎలా అంటే ఆవిడ అభిప్రాయం అంటది. సో ఐ థింక్ హీ ఈజ్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్. ఏంటి, ఒకసారి లెఫ్ట్ అంటారు, ఒకసారి రైట్ అంటారు, ఒకసారి హిందీ కావాలంటారు, ఒకసారి వద్దంటారు. అంటే మీకు వినికిడి లోపం ఉందేమో కవితక్క, ఒకసారి చెవులు కొంచెం డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి వినికిడి లోపం సరి చేసుకున్న తర్వాత వినండి. ఆయన ఏం మాట్లాడారు అనేది అర్థం అవుతుంది. సరే, అప్పటికి కూడా మనకి తమిళ్ రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు అంటే మీకు ట్రాన్స్లేట్ చేసి పంపించమంటే మీకు కన్వీనియంట్ లాంగ్వేజ్లో తెలుగులో పంపిస్తాము, చదువుకోండి. అంతేగాని కూర్చొని మేము ఫేడ్ అవుట్ అయిపోయాం కదా, రాజకీయాల్లో మనం జనాలు తరిమేశారు, నేను వెళ్ళి చెప్పకూడదు తినటం వల్ల నా అవినీతి అంతా బయటకు వచ్చింది, నా క్రెడిబిలిటీ అంతా పోయింది, ఇప్పుడు జనాల్లో అర్జెంటుగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి గెలకాలి, అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి, అప్పుడు అందరూ ఎవరన్నా మనల్ని దేకుతారేమో అనే ఇలాంటి పాలిటిక్స్ చేయడం అవి సీరియస్ పాలిటిక్స్ అవ్వవు. ఒకసారి సీరియస్ పాలిటిక్స్ అంటే ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న వాళ్ళ సన్కి ఫైర్ యాక్సిడెంట్ అయింది, చూశారు కదా. ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం అంత సీరియస్ సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళ కొడుకుకి ఇబ్బంది కలిగినా కూడా, ప్రమాదం జరిగినప్పటికీ ఆయన ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడి ఆయన పనిని కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత బయలుదేరారు. అర్థమైందా? నాన్నని అన్నని అందరిని అడ్డం పెట్టుకొని అప్పనంగా దోచేయాల. నీ పిఏ నీ దగ్గర ఉన్న అమ్మాయిల మీద అగత్యాలు చేస్తే వాడిని కాపాడాల. ఓకే, అలాగే మీరు లిక్కర్ స్కామ్లో వందలాది కోట్ల రూపాయలు మింగేసి జైలుకి వెళ్ళాల. సో అది ఎంత సీరియస్ పాలిటిక్స్ అని మీరు అనుకుంటున్నారు. అవన్నీ చేయలేదు కాబట్టి సీరియస్ పాలిటిషియన్ కాదనుకుంటున్నారు. సో ఇక్కడ మనకి రాజకీయాల్లో లెఫ్టిజం రైటిజం లాగే ఇంకొక ఇజం ఉంది, అదే పవనిజం. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారి పాత ఎలా ఉంటుందంటే ప్రజా సంక్షేమం గురించి ఉంటుంది. అర్థమైందా? ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తారు కాబట్టి ఆయనకి ఎంత నిబద్ధత ఉంది అనేది యావత్ ప్రపంచం చూసింది నిన్న. సో ఎవరు సొంత డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాలను అభివృద్ధి చేయరు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ పంచాయతీకి వెళ్ళినా ప్రభుత్వ నిధులతో పాటు ఆయన సొంత నిధులు కూడా వెచ్చించి మరీ రోడ్లు వేయిస్తున్నారు, ప్రజలకు నీళ్లు ఇస్తున్నారు. నువ్వు 2 సార్లు ఏమో గెలిచినట్టున్నావు. సో ఏదో ఎంపీగా ఒకసారో ఎమ్మెల్యేగా ఇంకొకసారో ఎమ్మెల్సీగానో ఎలాగో చేసినట్టున్నావు. ఏం ఊడబొడిచావు నీ తెలంగాణ ప్రాంతంలో? నువ్వు నుంచున్న నియోజకవర్గంలో, నీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేసావు? నువ్వు చేస్తే నిన్ను ప్రజలు ఓట్లేసి గెలిపించేవాళ్ళు కదా, ఎందుకు తరిమేశారు? ఇఫ్ యు ఆర్ ఎన్ ఏ సీరియస్ పొలిటీషియన్, వై యూ డిఫీటెడ్ ఇన్ యువర్ ప్లేస్? చెప్పు. ప్రజలు ఎందుకు నిన్ను తరిమేశారు బయటికి అంటే, నువ్వు అవినీతి తిమింగళానివని ప్రజలకు కూడా అర్థమైపోయింది. సో నువ్వు ఈరోజు కూర్చొని గురిగింద గనక తన కింద ఉన్న నలుపు తెలుసుకోకుండా ఎలాగ నేను అంత ఎర్రగా ఉన్నానని వెర్రవీగిద్దో, అలాగే ఒక అవినీతి చేసిన వాళ్ళు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన ఐడియాలజీ గురించి, ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదని చెప్పి మాట్లాడుతున్నారంటే ఏం చేయాలి? ప్రజలు నవ్వుతారని కూడా ఇంగిత జ్ఞానం లేదు. ఎంత సీరియస్ పొలిటీషియన్వి? నీ తెలంగాణ ప్రాంతం నుంచే హిందూయిజాన్ని ఒక 15 నిమిషాలు టైం ఇవ్వండి, హిందువులు అనే వాళ్ళని లేకుండా చేస్తారని తెలంగాణ ప్రాంతం నుంచే తెలంగాణ వ్యక్తి మాట్లాడితే అప్పుడంతా ఎక్కడికి పోయారమ్మా మీరంతా? ఏమైపోయావు నువ్వు? మహిళల గురించి, మహిళా బిల్లుల గురించి పార్లమెంట్లో ఉన్నప్పుడు ఏ రోజైనా మాట్లాడావా? నువ్వు చేతికి పెట్టుకున్న 20 లక్షల రూపాయల వాచ్ అనుకుంటున్నావా పాలిటిక్స్ చేయడం అంటే? 20 లక్షల రూపాయలు వాచ్లు పెట్టి 10,000 రూపాయల చీరలు కట్టి 20,000 రూపాయల చీరలు కట్టి తిరగడం అనుకుంటున్నావా సీరియస్ పాలిటిషియన్ అంటే? ప్రజల కోసం రోడ్లకు వెళ్ళు, మారుమూల గ్రామాలకు చెప్పులు లేకున్నాడు తెలుస్తుంది, డోలీ మూతలు ఉన్న గ్రామాలకు వెళ్ళి తిరుగు. మావోయిస్టులు అనునిత్యం తుపాకీలతో పాహరా కాసే ప్రాంతాలకు వెళ్ళి ధైర్యంగా వెళ్ళి ప్రజల్లో కనపడు. మీ సీతక్క తెలంగాణ నుంచి సీత వెళ్తుంది కదా, ఆ ప్రాంతాలకు వెళ్ళి చూడు, ఒకసారి ఒంటరిగా వెళ్ళి చూడు, అప్పుడు అర్థమవుతుంది సీరియస్ పాలిటిక్స్ అంటే ఏంటి అని. ఏదో నోరుంది కదా, మనం వైరల్ అవ్వాలి కదా, ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేసి మరీ చీప్ అయిపోమాకు. మహిళవు కాబట్టి ఇంతకు మించి నిన్ను ఏం అనలేకపోతున్నా. మామూలుగా అయితే ఇంకా వేరే లెవెల్లో ఉండేది.